been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన Hi, నా పేరు సాహితి. తిను మా మమ్మీ And today is Monday. So welcome back to our channel everyone, and if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. ఈరోజు రెసిపీ అయితే చాలా మంచి స్నాక్ లంచ్ డిన్నర్ ఎప్పుడైనా తినగల ఐటమ్ బ్రేక్ఫాస్ట్ ఆనెస్ట్లీ ఎప్పుడైనా ఈవెన్ మిడ్ నైట్ స్నాక్ లాగా అయినా తినచ్చు అంత బాగుంటుంది. ఏంటి అంటే సాబుదానా గుంట పునుగులు. సో మేము ఈ వీడియోలో మీ అందరికీ ఎట్లా చేసుకోవాలి ఈ సింపుల్ టేస్టీ అండ్ వెరీ వెరీ అందరికీ నచ్చే రెసిపీ చూపిస్తాము. ఈరోజు అయితే మేమే స్టార్ట్ చేస్తున్నాం వీడియో, ఎందుకంటే సంజన తను ఇంకా రాలేదన్నమాట కిందకి. సంజనాకి చెప్పాము, నాన్న మేము ఇలా స్టార్ట్ చేయబోతున్నాము, నువ్వు వస్తావా నాన్న అంటే, నేను మీరు చెయ్యండి నేను వస్తాననింది. యా, అందుకని ఈ లోపల మేము స్టార్ట్ చేస్తాము. సో ఏం కావాలి మా ఫస్ట్ అసలే నువ్వు ఆల్రెడీ ఇదేం చేసావు ఈ బౌల్లో ఏముంది? నేను నైట్ పడుకునే ముందంటే కొంచెం లేట్గానే పడుకున్నాను నాన్న. ఈ సాబుదానా ఎగ్జాక్ట్గా 2 cups వేసాను. నేను మెజర్మెంట్స్ చెప్పాలి అనే ఉద్దేశంతో కప్తో మెజర్ చేసి మరీ వేసాను. 2 cups వేసేసి దానికి ఆల్మోస్ట్ 1.5 cup వాటర్ పోసాను నాన్న. మార్నింగ్ కల్లా ఇలా అయినాయి. సో బాగా మెత్తగానే అయినాయి చూపించి. యా, అలా అవ్వాలి. యాక్చువల్గా చాలా మెత్తగా అవ్వాలి. మనం కిచిడీకి అయితే ఇంత అవసరం లేదు. అవునా? కిచిడీకి అయితే 4 hours పెట్టినా సరిపోద్ది. అది మనం ఇలానే తింటాం కదా స్పూన్ తోటి. యా అవును, గుర్తుంది, నువ్వు వీడియోలో చెప్పావు కదా మా కిచిడీ వీడియోలో. మర్చిపోయి కిచిడీ వీడియో చేస్తాం, కరెక్టే, నేను అది మర్చిపోయాను. సో సాబుదానా కిచిడీ వీడియో మేము ఆల్రెడీ పెట్టున్నాము, దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం. మీరు అది అట్లా చేయాలా మేము ఎట్లా చేస్తాము ఆ వీడియో చూడొచ్చు. బట్ ఈ రోజు కూడా సాబుదానాతోనే చేయబోతున్నాము. యా, సాబుదానా ఏంటి దీనికి ఐ గెస్ మన ఓన్ వీటికి కూడా పేర్లు పెట్టాలి, ఎందుకంటే ఇంకెవరన్నా చేస్తారో లేదో తెలియదు కానీ నేనైతే మటుకి అంటే చేస్తుండొచ్చు, కానీ వడల్లాగా చేసుకుంటాము. వడల్లాగా చేస్తే చాలా ఆయిల్ లాగుతుంది బుద్ధి. అవును, కానీ భలే ఉంటాయి టేస్ట్. సాయితీకి వీళ్ళకి భలే ఇష్టం అనమాట. సో నేనేం చేశానంటే ఇంకా వడలు కాదు అనేసి విపరీతంగా ఆయిల్ మళ్ళీ ప్రతిసారి చేయలేం కదా, డీప్ ఫ్రై అన్న కష్టం కదా చేయటము. ఓకే, సో ఫస్ట్ ఇది నానబెట్టేసా కదా, మరి పొటాటోస్ అవి పెట్టాలేమో దాంట్లో. పొటాటోస్ బాయిల్ చేయాలి. ఓకే, 6 వేస్తున్నామా? 6 అంటే ఒకే సైజ్ చేసావు అనుకో. ఒకే సైజ్ లేవు, అటైతే కట్ చేద్దాంలే ఒకసారి. ఒకే సైజ్ కష్టం అనుకుంటా అని పెద్దవి ఉంటే కట్ చేద్దాం. బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టుకున్నావా ఏంది? కన్వీనియంట్, ప్రతిసారి ఏం వంగుతామని ఇక్కడే తెచ్చేసా. సో మీరు వెనకాల చూస్తున్నారా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో? ఒక ఫ్రూట్ మార్కెట్ అయిపోయింది మన ఇల్లు. మా ఇంకా లోపల ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. 300 peopleకి ఫ్రూట్ సాలెడ్ చేయబోతున్నాం. ఫ్రూట్ సాలెడ్ కాదు, ఫ్రూట్ కస్టర్డ్, కానీ కస్టర్డ్ కూడా కాదు, అన్నీ మిక్స్ చేసి చేస్తున్నాము. 300 మంది కంటే నిన్న మేము వీడియో కూడా పోస్ట్ చేసాం, మీరు చూడొచ్చు. అన్నీ కొన్నామన్నమాట. బనానాస్ లోపల చాలా ఉన్నాయి. బనానాస్ ఏం చేశానంటే పేపర్ బ్యాగ్లో పెట్టా, మరీ పచ్చిగా ఉన్నాయిలే అనేసి. మనకి ఎలా కావాలి కదా బుడ్డి. ఇవి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉన్నాయి. ఒక హాఫ్ కట్ చేస్తా. పీల్ చేయక్కర్లేదా? బాయిల్ చేసేటప్పుడు పీల్ చేయక్కర్లేదు బుడ్డి, ఎట్లా టైం పడుతుంది బుడ్డి కొద్దిగా. ఇంకా వాటర్ కూడా ఏం బాయిల్ అవ్వలేదు. ఓ పని చేద్దాం నాన్న, ఎలా ఈ బౌల్ తీసి ఇటు పెట్టేస్తాను, ఈ ప్యాన్ అటు పెట్టేసి పీనట్స్ కావాలి మనకి, ఫ్రై చేసుకుందాం. పీనట్స్ దీంట్లో ఉంటాయి కదా. ఏం మమ్మీ, నాకు నా పైన డాడీ పైన ఎక్కువ ఇష్టం వచ్చిందా? ఇది 2 వాటిలో పీనట్స్ వేసాను కానీ వేపలేదు, ఫ్రై చేయలేదు. కావాలని చేశాను అనుకోండి, ఈరోజు కష్టపడి నేను ఫ్రై చేసి పెడతాను, రేపు లేదు ఎల్లుండికి ఏమి ఉండవు అక్కడ, అందుకని చేయకుండా పెట్టాను. మీరు కూడా అదైనా పీనట్ లవర్స్ ఉన్నారా? ఒక 1 cup పడతాయి బుద్ధి. యాక్చువల్లీ మేము నిన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు దేశీ పీనట్స్ కనిపించలేదు మా. అవి అయితే చాలా టేస్టీ, అదే ఏందబ్బా అనుకున్నా. అవి నీకు చిన్న చిన్నవి ఉంటాయి కదా బుడ్డి, ఇది మనకి అవ్వటానికి బుడ్డి ఒక పడుతుంది బాగానే, ఒక 20-25 minutes. ఈ లోపల మనం మిగతా ప్రిపరేషన్స్ అన్నీ చేసేసి
వీలైతే సాయికి కొంచెం నేను మంచిగా క్లాస్ చెప్పుకుంటాను ఈ మధ్యలో. దేనికి ఏం లేకపోతే సంజన వచ్చేటప్పుడు టైం సరిపోయిద్ది బుడ్డి మనం ఇవన్నీ చేసేసరికి. అంతే కదా, సాబుదానా మనం మామూలుగా మన తెలుగు మన కుకింగ్ లో వాడం కదా ఎక్కువ. అదేంటి దీనికి వాడతాం బుడ్డి, పాయసమే వాడతారు ఎక్కువ నాకు తెలిసి. నేనైతే పాయసానికి అస్సలు వాడను. నువ్వు అసలు ఎప్పుడు చేసావు? నాకు గుర్తు చేశాను. ఎప్పుడంటే బాబా టెంపుల్ ఓపెన్ అయింది చూడు బోస్టన్ లో, అప్పుడు ఒక రోజు ఏదో స్వీట్ డెజర్ట్స్ తీసుకున్నా, అందరూ చేస్తున్నారు ఒక్కొక్కటి. ఓపెనింగ్ అప్పుడు బుడ్డి 9 days అలా చాలా రోజులు చేశాను, నాకు గుర్తులేదు ఎన్ని రోజులని. అప్పుడు నేను ఒక రోజు సాబుదానా ఇది తీసుకెళ్ళాను, చాలా బాగా వచ్చింది కానీ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు చేయకుండా చేశాం కదా, పర్ఫెక్ట్ గా రావాలని జాగ్రత్తగా చేసేటప్పుడు పెద్ద క్వాంటిటీలే తీసుకొని వెళ్ళాం. బాగానే అయిపోయింది ఆ రోజు, గుర్తుంది అప్పుడే చేసింది. గ్రీన్ చిల్లీస్ తీసుకురా నాన్న. వీళ్ళు నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళారు, నేను వెళ్ళలేదు ఈవినింగ్ బుడ్డి. అవును నువ్వు రాలేదు, నేను ఇంకా ఇంట్లో ఉండిపోయాను, వీళ్ళు వెళ్ళొచ్చారు. ఇది చూడండి ఫ్రిడ్జ్. అదే నేను అనుకోండి, అవి రాగానే మొత్తం ఈ పాటికి అన్ని క్లీనప్ అయిపోయాయి. వీళ్ళు అయ్యి కనీసం అట్లా అయినా పెట్టారు. ఫ్రిడ్జ్లో అక్కడ స్పేస్ ఉంటే అక్కడ అన్ని పెట్టేసాం. స్ట్రాబెర్రీస్ ఇక్కడ మొత్తం ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. దాన్ని వెనకున్నాయి నాన్న, ఇంకో వెనకాలు ఉన్నాయి, చేతులు తెగుతాయి. వెనకాలు ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడేమో గ్రేప్స్. బుడ్డి ఆ బ్రెడ్ సరిగ్గా ఫోల్డ్ చేయను, లేకపోతే బ్యాక్ సైడ్. దాని తర్వాత ఇది మొత్తం సొరకాయ. అసలు ఇక్కడ స్పేసే లేదు బేసిక్లీ. ఈ మిల్క్ కూడా మేము అది ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాం కదా, సో దానికోసం తెచ్చామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే సంజన వాళ్ళ స్కూల్ ఈవెంట్ కోసము మేము చేస్తున్నాం ఇది మొత్తము, ఫ్రూట్ కస్టర్డ్ అని మొత్తం. సో వాళ్ళకి ఒక సర్టెన్ బడ్జెట్ ఉందన్నమాట, ఈ బడ్జెట్లోనే అన్నీ కావాలని చెప్పింది సంజన. సో అందుకే ఫ్రూట్ కస్టర్డ్ కూడా మేమే చేస్తాం నాన్న, ఇంట్లోనే చేస్తాము అని చెప్పామన్నమాట. అందుకని ఫ్రూట్స్ అన్ని తెచ్చుకున్నాం. సో అందుకని ఫ్రూట్స్ వాళ్ళకి చాలా సేవ్ అవుతుంది బుడ్డి డెజర్ట్ అంటే. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏదో కేక్ ఏదో అనుకున్నారట్టుంది, బట్ కేక్తో కట్ చేయటం కూడా కదా. మా ఇప్పుడు చిన్న పచ్చిమిరపకాయల పెద్దయ్యా. నేనేం చేశానంటే బుడ్డి, యాక్చువల్గా చేశాను నేను లాస్ట్ వీక్, ఎందుకంటే మెంతికూర ఉంది ఇంట్లో, అది మళ్ళీ అయిపోయే లోపల చేద్దామని. చిన్నవి పెద్దవి 2 తీసుకురా బుడ్డి. అండ్ బట్ దాని తర్వాత 300 members కేక్ కొనాలన్నా కూడా లైక్ వాళ్ళ బడ్జెట్ చాలా మనీ వేస్ట్ కాదు బుడ్డి. అదొకటి మెయిన్ ఏమవుతుంది అంటే, కేక్ అంటే కట్ చేయాలి, అక్కడ ఎవరో ఉండాలి కదా, కనీసం 300 మంది. అక్కడ 300 అని వీళ్ళ ఎస్టిమేషన్, ఇంకా దాటనైనా దాటచ్చు. ఆల్రెడీ 300 ఆల్మోస్ట్ టచ్ అయ్యారు. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారంట బుడ్డి. అవును, బాగానే చేసుకుంటున్నారు ప్లాన్. 300 members మొత్తం వాటర్ నుంచి ప్లేట్ల నుంచి స్పూన్ల నుంచి అన్నీ మనమే వాళ్ళే చేస్తారు కదా, ప్రతి థింగ్ చేస్తున్నారు. రెస్టారెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాము కదా, ఈరోజు వెళ్ళి మళ్ళీ ఫైనల్ చేయాలి. ఈరోజు ఇంకా అంటే ఇంకా ప్రైసింగ్ ఎన్ని ట్రేలు ఏంటి అన్ని ఫైనల్ చేసుకుంటాం, ఐటమ్స్ యాడ్ చేయటం అన్ని. ఎందుకంటే మేము సర్టన్ బడ్జెట్ అనుకోండి, వీళ్ళు ఆ బడ్జెట్ లోపల రెస్టారెంట్ కి, మిగతాది ఇంకా బయట తెచ్చుకొని అలా చేస్తారు. ఎందుకంటే అన్ని కొనాలి కదా వాళ్ళకి. ఒక ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా పెట్టినట్టున్నారు బుడ్డి. డ్రింక్స్, వాటర్, అదే కూల్ డ్రింక్స్, వాటర్, ఫుడ్, ప్లేట్స్, నాప్కిన్స్. నేను బాగా ఫ్రై అవనిస్తాను పీనట్స్ని, ఎందుకంటే అప్పుడే మనకి చాలా తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది పౌడర్ లాగా వేస్తావు, పౌడర్ చేస్తాను నాకు తెలుసు, ఎందుకంటే నేను తింటాం ఎక్స్పర్ట్. ఈ సాబుదానా గుంట టేస్టింగ్ కూడా నేనే తింటాను. తింటమే కాదు, టేస్టింగ్ కూడా భలే చెప్తారు అనమాట, ఇద్దరు చెప్తారు. నేను ఎప్పుడన్నా ఇంగ్రీడియంట్ వేరేది ఏమన్నా వేసిండే, మమ్మీ దీంట్లో ఇది వేసావు కదా అని చెప్తారు. వాళ్ళకి తెలిసినవి అయితే ఓకే, కానీ తెలియని కూడా చెప్పేస్తారు వెంటనే. అందుకే టేస్టింగ్ జాబ్ తీసుకుంటాననింది. మనం ఎప్పుడు అన్నావు కదా బుడ్డి, ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే నేను చెప్పాను, Ben & Jerry's లో పార్ట్ టైం లాగా నేను టేస్టర్ అవుతా. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి నీకు పంపించేసరికి అది కరిగిపోద్ది. అందుకనే వర్మాంట్ లో ఉండుంటే వర్క్ అవ్వేది అది. ఎందుకంటే వర్మాంట్ అనే స్టేట్ లో Ben & Jerry's ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్. ఇప్పుడు నెక్స్ట్ టైం బోస్టన్ అటు ఏదైనా వెకేషన్ కి అట్లా 1 week ప్లాన్ చేసుకుని, ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి కదా, మేబీ నెక్స్ట్ ఇయర్ ఒక మ్యారేజ్ ఉంటది, అలా అప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ రోజులు పెట్టుకొని అక్కడికి వెళ్ళొద్దాం. అవును, చూపించచ్చు, బాగుంటది. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ మొత్తం ఉంటుంది అన్నమాట. సరే ఇంకా ఆపేస్తున్నాం మళ్ళీ మాడిపోకుండా. స్విట్జర్లాండ్ లో ఇది ఉంటాయి కదా, లిండెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది అక్కడ వర్మాంట్ లో. ఎన్ని కావాలమ్మా? ఎన్ని వేస్తావు బుడ్డి? నా చాయిస్ అయితే నా టేస్ట్ ప్రకారం 2 cups-కి 3 పెద్ద చిల్లీస్, 6 చిన్న చిల్లీస్ సరిపోతాయి. ఇప్పుడు అన్నీ వేయండి, అయితే చూద్దాం ఎలా టేస్ట్ వస్తుంది, నేనే చెప్తాను. ఓ బుడ్డి, ఈ చిల్లీసా ఇవి కొంచెం కారమే ఉంటాయి బుడ్డి, సో వేసేద్దామా అన్ని. ఇవి మీడియం స్పైసీ ఉంటాయి.
ఈ బాగానే ఉంటాయి. కొన్ని వేద్దాం బుద్ధి మీకు మనకు కొంచెం కారం, పైగా కారంగా తింటేనే బాగుంటుంది. ఎట్లా ఒకటి అది సాటిస్ఫాక్షన్ పెరుగుతో తింటాం కదా. అంటే ఊరికి జస్ట్ కౌంట్, మేమైతే కొంచెం కారంగానే తింటాము. కావాలనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు, పిల్లలు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోబట్టి. యాక్చువల్గా స్కూల్ నుంచి వచ్చినప్పుడు బెస్ట్ స్నాక్ ఇది. నేను అప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కిచిడి ఎప్పటి నుంచో వచ్చు కదా, కిచిడి చాలా ఇయర్స్ నుంచి చేస్తాను. సో ఇది వడల్లాగా చేసేదాన్ని ఫస్ట్, దాని తర్వాత దాన్ని మార్చి చివరికి ఇలా అయిపోయింది, ఈ రెసిపీ అయింది. వడలు కూడా ఏంటంటే అవి ఇట్లా ఆయిల్ చాలా లాగుతాయి, అండ్ దెన్ అప్పటికప్పుడు తింటేనే బాగుంటాయి. కరెక్టే. దాని తర్వాత సాఫ్ట్. యా, ఈవెన్ సాహితి ఎక్కడ నాన్న న్యూ జెర్సీలో ఒకసారి ఉంది, 2-3 సార్లు తిన్నట్టున్నా. 4-5 times. సుకాడియాస్ ఉంటది కదా, అక్కడ బాగున్నాయి. యా, అక్కడ అక్కడ తిన్నా కూడా మన ఇంట్లో ఉన్నట్లు లేవు అనేసి అన్నారు వీళ్ళైతే. బుడ్డి ఏం చేస్తా అంటే ఈ ఫస్ట్ వాష్ చేసి నాకు ఇచ్చేసేయి, దాని తర్వాత ఇవి కూడా దాంట్లో వేసి అక్కడ పెట్టేద్దాం. నేను ఎలాగో ఆనిక పీల్ చేసి ఇవన్నీ తొడాలు తీసేసి పెడతాను. నిన్న కాస్ట్కోకి వెళ్ళొచ్చినప్పుడు నేను ఒకటి అర్థం చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను. వీకెండ్స్ రోజు కాస్ట్కోకి వెళ్ళి రాగోతాన్ని. నిన్న అయితే వీళ్ళు కార్ట్ కూడా పెద్దవి, చాలా ముగ్గురు యాక్చువల్గా ముందు 3 తీసుకున్నాము. అవును, ఇంకా అలాగ 2 పెద్దది కదా ఒకటి అవును, వాటర్ బాటిల్, అది ఎప్పుడైనా తీసుకుంటాం అప్పుడప్పుడు. కానీ బుడ్డి మరీ పెద్ద చిల్లీస్ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి ఇలా ఆఫ్ అంటారు నాన్న. మీరు ఒకసారి ఇటు వస్తే చూడొచ్చు. ఏంటిది బుడ్డి? ఎన్ని బనానాలు ఉన్నాయి. బనానాసా? కింద చూడండి ఒకసారి. ఈ పేపర్ బ్యాగ్ మొత్తము బనానాస్ ఉన్నాయి, అండ్ దెన్ ఇది మొత్తం బనానాస్ ఉన్నాయి, అండ్ దెన్ ఇటు వస్తే ఇది మొత్తం బనానాస్ ఉన్నాయి. ఇవన్నీ కస్టర్డ్ కోసమే కదా. మేబీ నో, యాక్చువల్లీ 9 కస్టర్డ్ కాస్ట్ ఉండొచ్చు, ఒకటి మన ఇంట్లోకి. అవును, వేసేటప్పుడు చూద్దాం బుడ్డి, కావాలంటే వేసేద్దాం. బాయిలింగ్కి వచ్చేసింది లే నాన్న, ఇంక తొందరగానే అయిపోతాయి. జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. 2 స్పూన్స్ ఏం అక్కర్లేదు బుడ్డి, ఇది ఈ స్పూన్ తోట ఇంకొంచెం వేసి, ఆ 2 అవర్లో అక్కర్లేదు నాన్న, చాలు. సో టెక్నికలీ 1 స్పూన్. 1 స్పూన్ అది నీకు చిన్నది, ఇంకా చాలు. ఇంకా దీంతో మనకు పని ఏం లేదు. కావాలని కొంచెం మరీ పెద్దవి చిన్నవి లేకుండా 2 కలిపి చేశాను. జస్ట్ ఇది మనం పీసెస్ లాగా అంతే ఇట్లా చేసేసుకుంటే. జీలకర్ర ఎక్కువ అవ్వలేదు అనుకోవద్దు, సరిపోయిద్ది మనకు. అది జస్ట్ ఆ ఫ్లేవర్ పట్టుకుంటే చాలు. అర్థమైంది. దీంతో మళ్ళీ మనకు పని ఉంది, చెప్పు. ఎందుకు రాయితాకు కూడా ఏం అవసరం లేదు. రాయితాకు కట్ చేస్తానులే. రాయితాకు నీకు ఇంకా చిల్లీస్ అదే అయ్యాను, అందుకని. మళ్ళీ మంట దేనికి పుడతాయి, అవసరం? తినలేరు. పీనట్స్, ఓ అది ఎట్లా మర్చిపోయా నేను. పీనట్స్ కూడా వేయాలి. నా ఫేవరెట్ వాటిని ఎట్లా మర్చిపోయా. అయిపోయింది, చల్లగా కూడా అయింది చూడు, చల్లగా అయిపోయింది. ఓకే, ఈ నేను రాస్తా. చాప్లో ఉంచొచ్చా? ఇది చాప్లోనే. కొంచెం ఆపేసి ఒకసారి అన్నీ ఆపేస్తే నీకు అయిపోద్ది. అర్థమైందా? ఇది కొంచెం మెత్తగా నవ్వాలి కిచిడీతో కంపేర్ చేస్తే. మనకి అది రావాలి కదా, మంచిగా ఇంకొంచెం అవ్వాలి. మనం పొట్టు కూడా ఏం తీయలేదు, బాగుంటుంది అప్పుడు టేస్ట్. కొంచెం పెద్దవి కదా ఇవి. ఇప్పుడు అయిపోయింది. ఓకే, సో పౌడర్ బేసిక్లీ లైక్ కోర్స్ పౌడర్ లాగా చేసుకోవాలి, ఎందుకంటే అది బైండింగ్కి హెల్ప్ అవుతుంది. అంతేనామా? అంతే. ఒకసారి చెక్ చేద్దాం నాన్న. అన్నిటికంటే పెద్ద చూసాం అనుకో, సేఫ్ కదా. అవ్వలేదా? ఇంకా అవ్వలేదు నాన్న. ఓకే, కొంచెం టైం పడుతుంది. ఏం చేయొచ్చు మనం ఇంకా. ఈ లోపల నా బాధ ఏంటంటే అన్నీ ఫాస్ట్గా చేస్తే వెంటనే తినేయచ్చు, ఒక దాని తర్వాత ఒకటి చేసామనుకోండి టైం ఎక్కువ పట్టిద్ది. నా బాధ ఏంటంటే అన్నీ వీళ్ళు చేస్తే సరిపోయిద్ది కదా, నేను కూడా తినచ్చు. వాళ్ళు చేయకుండా అన్నీ నాకు కబుర్లు చెప్తున్నారు. వీళ్ళు టీ పెట్టడం నేర్పియాలని నేను అంత ట్రై చేస్తున్నానంటే, ఎప్పుడైనా పొరపాటుగా గబక్కన మన ఇండియా వెళ్ళినప్పుడైతే పాప టైంకి 4-4:30 కల్లా ఈవినింగ్ అవగానే తెచ్చిచ్చేవాళ్ళు. రజనీ అత్త అయితే టీ రోజు ఇచ్చేది. మీరేమో కానీ ఆ టైం గుర్తొచ్చింది కొద్ది రోజులు. దాని తర్వాత నేను అడిగాను, 2 పిల్లలుండి ఒకరు కూడా టీ పెట్టియట్లేదు, అయినా కూడా పెట్టలేదు ఇల్లు. అవి పెడితే నేను తాగలేను బుద్ధి. మేము పెడితే నువ్వు తాగలేవు మమ్మీ, గ్యారెంటీ అది. అందుకే నేను అడగను. ఎందుకు అంత కష్టపడతాం మేము. మిల్క్ వేస్ట్ కనీసం ఇప్పుడు చేసేయన్నా చైనా. నేను చేస్తున్నాను కదా మమ్మీ, చూడండి నేను అది చాప్ చేసాను, అది బయట నుంచి లోపలికి పెట్టాను, ఇప్పుడు వెళ్ళేసి ఏం చేస్తామంటే పొటాటోలు వాష్ చేసాను. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తామంటే ఆనియన్ తీసుకురా. చూడండి ఆనియన్ దాబాతున్నాను, చేయాలి కదా పని. మేము వీళ్ళు కొంచెం పెద్దోళ్ళే కాబట్టి ఇలా క్రంచీగా తగిలితే బాగుంటాయి అన్నట్టు మరీ మెత్తగా చేయలేదు. కావాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంకొంచెం మెత్తగా చేసుకోవచ్చు, అప్పుడు కారం తక్కువ వేసుకోవాలి, ఎక్కువ కారం అవుతుంది.
సో ఈ సాబుదానా గుంట పునుగులతో ఏంటంటే ఈ రాయితా కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది. రాయితా తింటే ఈ స్పైసీనెస్కి దానికి బాగా సెట్ అవుతుంది. యా, బాగా ఆఫ్ సెట్ అవ్విద్ది. సరే బుడ్డి ఓ పని చేయి అయితే. నాకు ఇంత ఆనియన్ అవసరం లేదేమో కదా? అవసరం లేదు కానీ ఆప్షన్ లేదు. ఓకే అవసరం లేదు, ఆప్షన్ కూడా లేదు. ఓకే. వాటర్లోనే వేసేసాను. పెద్ద onions. అలాగ పడేస్తాం కదా. ఆనియన్ చెట్లుకి వేసేస్తారు పెద్ద బుడ్డి వాటర్. ఓకే. సగం కూడా అవసరం లేదు, సగంలో హాఫ్ వేస్తున్నాను అంతే, 1/4. సో ఇక్కడైతే పెద్ద పెద్ద ఆనియన్స్ దొరుకుతాయి కదా, అందుకనైతే మేము యూజువలీ ఇట్లా స్టోర్ చేసుకుంటాం గ్లాస్ కంటైనర్స్లో. టైట్ లిడ్స్ ఉన్నాయి, ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ అవ్వదు అండ్ ఇవి బాగుంటాయి మనం వాడుకునేటప్పుడు కూడా. కాకపోతే మరీ ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి అనుకో బుడ్డి, అప్పుడు నేనేం చేస్తాను అంటే జిప్ లాక్స్ ఉంటాయి కదా, జిప్ లాక్లో వేసి పెడతా. అది మనం మీల్ ప్రెప్ అట్లా చేసేటప్పుడు ముందు రోజే అన్ని కట్ చేసి పెట్టుకొని అలా చేయాలన్నమాట. ఇంకా ఇవి నేను యాక్చువల్గా నాప్కిన్స్లో అలా చుట్టేసి పెడతాను. చెప్పాను కదా రాత్రే వచ్చినాయి అన్ని, ఇంకా ఏం కదిలేదు, అలానే ఉన్నాయి అన్ని. రాత్రి ఇండియన్ స్టోర్ నుంచి వచ్చాక లేట్ కూడా అయింది కదా, 9:30 అయింది. సో మేము క్యూకంబర్స్ అయితే ఇది తెచ్చామన్నమాట, మినీ క్యూకంబర్స్. వీటిలో ఏంటంటే తక్కువ సీడ్స్ ఉంటాయి, అంటే ఇట్లా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి. పెద్ద కీరాతో ఏంటంటే సీడ్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఈ చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి రైతాలో బాగుంటుంది. ఇవేంటంటే క్రంచీగా కూడా ఉంటాయి, మెయిన్ రీజన్ అది. నేను పెద్ద కీరాలు కూడా పొడుగు బాగానే ఉంటాయి బుడ్డి. ఇంగ్లీష్ క్యూకంబర్స్ బాగుంటాయి. ఇవి యాక్చువల్ చిన్నవి కట్ చేస్తాను, లాస్ట్ టైం అయితే పెద్దవి కట్ చేసాం కదా. ఇప్పుడు మనం అంతా కూడా అవి కుక్ అయ్యే లోపల అవుతా ఉంది ఇది మొత్తం. ఇది యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా అవే మీలే కదా. ఐ మీన్ ఫాస్ట్ అంటే కొంచెం ముందర ప్లానింగ్ ఉండాలి, బట్ మీరు ఒకసారి అది నానబెట్టేసుకున్న తర్వాత సాబుదానాన్ని మిగతా మొత్తం ఫాస్ట్గానే అయిపోయి ఆటోమేటిక్గా చేస్తాము. తప్పదు. నానబెట్టిన తర్వాత ఇంకా చెయ్యాల్సిందే. అంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కానీ అట్టని కాదు, కానీ ఎన్ని రోజులు పెడతాం ఫ్రిడ్జ్లో అయినా, ఒక రోజు పెడతాం 2 రోజులు పెడతాం అంతే, ఒక రోజు పెడతాం మహా అయితే. కానీ ఒకసారి అది వేసే వరకు మనం అనుకుంటారు, ఇల్లు వేసిన తర్వాత గమ్ముకుంటారు ఇంకా, అంతే కదా బుద్ధి. ఎవరు వెనకాల ఉంటారు, నా వెనకాల అర్థమై ఉండలేదా ఇంకా నీకు చేసేవారికి? ఓకే, చేసేవారికి నీ వెనకాల లేనిమా, నీ పక్కన ఉన్నాను. పక్కన ఎందుకంటే వీడియో కోసం ఉన్నావు, లేకపోతే ఆ సోఫాలోనో. అప్పుడు నీ ముందలు ఉంటా. అదే సోఫాలోనే ఆడో చోట ఉంటారు. ఇదిగో తిను. ఓకే, నువ్వు అంటావా అనవా అనుకున్నావా? ఇప్పుడు కీరాలు, ఆనియన్లు, కొత్తిమీర అన్ని దీంట్లో వేసేసి బుడ్డి పెరిగేసేసి కలిపేద్దాం. మీరు చూస్తుంటే నేను యాక్చువల్గా కీరాలు ఎక్కువ వేసాను, వీళ్ళకి ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. పైగా ఇదంతా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు, కొంచెం ఇది బాగుంటుంది. ఏంద్రా బుడ్డి ఏం చేస్తున్నా? వేరే బౌల్ వేస్తున్నా పెరుగు కోసం. ఓకే తీసుకురాలి. ఇది మన హోల్ మిల్క్తో చేసుకుంటాం కదా, చాలా తిక్కానే ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే రైతా కొంచెం ఇట్లా అన్నారనుకోండి అప్పుడు స్మూత్గా ఉంటుంది అనమాట. మిల్క్ అదే పెరుగు మొత్తం ఇట్లా క్లస్టర్ లాగా కనిపించకుండా. మేము యాక్చువల్గా పెరుగులో, మజ్జిగలో, లేకపోతే రాయితాల్లో వీటిలో సాల్ట్ వేయము, కానీ సాల్ట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఎస్. సంజన ఉండుంటే పాపం జీరా పౌడర్, ధనియా జీరా డిఫరెన్స్ లేదు. ఇంకా రాలేదు సంజన బుడ్డి, చూద్దాం వచ్చిద్దేమో. పొద్దున్నే చేసేస్తున్నా ఈరోజు, ఎందుకంటే చాలా వర్క్ ఉంది, కొంచెం అటు ఇటు వెళ్ళి రావాల్సింది, అండ్ స్కూల్ వర్క్ అది కూడా ఉంది. అండ్ సంజనాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఫైనల్ సీజన్ కదా, సో దాంట్లో బిజీగా ఉంది. నాకు ఫైనల్ ఉంది, బట్ నా ఫైనల్ లాస్ట్ డే అనమాట. బట్ సంజనాకి ఏంటంటే చాలా ఫైనల్స్ ఉన్నాయి. నేను 1 క్లాస్ ఫైనల్స్ ఉన్నాయి, దాని తర్వాత ఈ పనిలో ఉంది, అందరితో మాట్లాడటం అట్లాగా పాపం బిజీగానే ఉన్నారు. ఈ వీక్ అంతా బిజీనే బుడ్డి మీరు బాగా. సో కొంచెం జీరా పౌడర్ అండ్ అది వేసేసాము పెరుగులో, అదే జీరా పౌడర్ ఒకటే వేసాం ప్రస్తుతం. సాల్ట్ వేయం మేము యాక్చువల్గా, కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆనియన్, కీరా మనం కట్ చేసి పెట్టాం కదా, అవి 2 వేస్తున్నాం. నీడ్ కొత్తిమీర ఇప్పుడు మనకి ఇంకా కటింగ్ బోర్డ్తో పని ఉంది. లేదమ్మా ఇంకా, పీల్ ఇంకా. ఇప్పుడు బుడ్డి చెప్పాలి బుడ్డి, నువ్వు నిజంగా చెప్పాలి. నువ్వు నిజంగా నీకు ఈ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నువ్వు చెప్తావు ఈరోజు మట్టుకి, ఎందుకంటే కటింగ్ బోర్డ్తో అయితే పని ఉంది. ఒకసారి కలిపేసుకున్నాం. ఏం వేయాలి రాయితా అయిపోయింది ఆబ్వియస్లీ, దానికి ఏం వేయాలి ఇంకా? ఏం మిస్ అవుతున్నాను?
ఇప్పుడు సాహితీ ఆ పనిలో ఉందన్నమాట నేను చెప్పాను. ఏం వేస్తావా నువ్వు? పీనట్స్ వేస్తావు, పొటాటో వేస్తావు. ఓ గుర్తొచ్చింది యా నేతి. అది అనమాట కరెక్ట్, బాగానే గుర్తొచ్చింది బుద్ధి. అది అనుకుంటున్నావు కదా అందుకని చెప్పింది. ఒక్కొక్కటి ఆలోచిస్తా ఉన్నా. యాక్చువల్గా మేము ఈ రెసిపీ నిన్న చేద్దాం అనుకున్నాము, కానీ చాలా నిన్న ఎంత బిజీ ఉండిందంటే అస్సలు వర్కౌట్ అవ్వాల. నిన్న చేస్తుంటే నేను అందుకే మొన్ననే కట్ చేశాను. గ్లాస్ బౌల్లో ఉంది చూడు బుడ్డి. సో ఇదైతే మా గార్డెన్ ఫ్రెష్ మెంతికూర అనమాట. మా గార్డెన్లో 2 హైలైట్స్ ఉంటాయి, మేతి, దాని తర్వాత ఇంకేముంటుంది, కరేపాకు. అవి మల్లె చెట్టు పూలు వస్తే అవి కూడా అదే. మల్లెపూలు. ఇంకంతే. మేము ఎడబుల్ థింగ్స్ ఉన్నాయి కదా. ఇది వాష్ కూడా చేయలేదు నేను మొన్న, కాకపోతే ఎక్కువ మట్టి లేకుండా కట్ చేసా. అసలు మట్టి రాకుండా చాలా వరకు, అందుకని వాష్ చేయకపోయినా బాగానే ఉంది. ఇప్పుడు వాష్ చేయొచ్చని. ఓకే యా అయిపోయింది మా, అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది. యా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతా ఇది మెంతికూర వేస్తున్నాను. మొత్తము ఫ్లేవర్ అసలు మీకు దాన్ని ఏమంటారు, అది మీకు దాంట్లో పెట్టినప్పుడు కుక్ అవుతుంటాయి కదా, అసలు అప్పుడే ఇంకెంత స్మెల్ వస్తుందంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది వేస్తే ఇంకా ఫ్రెష్ మెంతికూర సన్న కట్ చేసేసేస్తా. ఎస్పెషల్లీ పొటాటో అంతా సాబుదానా కొంచెం హెవీ కదా, సో ఇట్లా మెంతికూర అది వేసినప్పుడు ఇంకా దీంట్లో ఆకుకూర కూడా ఒకటి యాడ్ అవుతుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా పొటాటోలు బాయిల్ అయ్యే లోపల ఇదంతా అయింది. పొటాటోలు బాయిల్ అయ్యే లోపల ఈ మిగతా దీనికోసం కావాల్సిన మిగతా థింగ్స్ అండ్ దెన్ ఆల్సో రాయితా ప్రెప్ చేసేసాం. రాయితా ఏం సింపుల్గానే అయిపోతుంది నాన్న, మెయిన్ ఇది కదా. సో నువ్వు అది పీల్ చేస్తా అంటే నేను మ్యాష్ చేస్తా ఉంటా. ఇది ఎందుకంటే పాపం వేడిగా ఉన్నాయి కొంచెం. ఫస్ట్ ఆగు, ఎవరి పైన ఎక్కువ కాపు ఉందో వాళ్ళు తలుచుకోవాలి, అప్పుడు బాగా మ్యాష్ అవ్విద్ది. తలుచుకున్నావా? యా సరే. ఇది అన్యాయం బుడ్డి, మనిషిని పక్కన పెట్టుకొని తలుచుకుంటున్నావు. ఫస్ట్ మమ్మీ, ఈ మమ్మీ నాకు నిన్న చేసి పెట్టలేదు అన్నందుకు చేస్తున్నా. మమ్మీకే ఇది చాలా పడుతున్నాయి, ఒక దాంతో ఆగట్లేదు. ఇది ఇలానే ఉంటుంది, మనం చెప్పి మరీ తిట్టించుకోవటం అంటే. పని చేస్తా కూడా పాపమని వేడిగా ఉన్నాయని, కొంచెం వేడిగా ఉంటేనే బాగా మెత్తగా అవుతుంది. అదొక రీజన్. చాలా చాలా ఫాస్ట్ మనకు కావాలి కూడా కదా మెత్తగా కూడా. అలెక్సాలోంచి పిలువు లేకపోతే ఒకసారి ఒక మాట. అలెక్సా డ్రాప్ ఇన్ సంజన. సంజన వస్తున్నావా? సరే ఇప్పుడు వస్తా. నో నానా 20 minutesలో మొత్తం రెడీ అయ్యి ప్లేట్లో ఎదురుగా ఉంటుంది. భలే టైం చెప్పావే. భలే ఆలోచించింది. సరే 10 minutesలో రా. ఎంత కరెక్ట్గా చెప్పింది బుడ్డి. అదే కదా. అలెక్సా క్యాన్సల్. మన ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ అలెక్సాలోనే చెప్పుకుంటున్నాము. ఫ్యూచర్లో ఎలా అవుతుందంటే ఒక రోబోట్ తిరుగుతుంటుంది ఇంట్లో బుడ్డి, దాంతోనే మాట్లాడతాము. దాంతోనే మాట్లాడుతూ అదే చేస్తుంది అన్ని ఇంకా పనులు. అలా తయారవుతామేమో. ఇంకా ఏమైందో ఏందో బుడ్డి. ఈ సరిగ్గా పీల్ చేయట్లేదు, వచ్చి ఒకటి పీకిద్దే. అదే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కదా. నేనైతే ఈ పొటాటోల పైన అదే ఫ్యూచర్ రాబర్ట్స్ వీళ్ళు ముందే చూపిస్తున్నారు మనకి ఇంట్లో. కాదమ్మా, నేను మంచిదాన్ని కాబట్టి పొటాటోల పైన నీ పైన ఉన్న కోపం చూపిస్తున్నా. ఎందుకుంటుంది నాన్న కోపము? నువ్వు నాకు నిన్న చేసి పెడుతుంది, కోపాలు వస్తుంది. నువ్వు నిన్న నాకు పప్పు చేసింది. ఏం చేయాలి మరి? నిన్న సాటర్డే ఒకటి కనీసం పొటాటో ఫ్రై పప్పు నిన్న పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిప్పారు. ఇక నేను పొటాటో ఫ్రైలు గీల్ చేసి అంత ఓపిక లేదు నా దగ్గర. వడియాలు పెట్టాను నిన్న. అదే కదా బుడ్డి నేను చేసింది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పీనట్స్, ఇవి వేసాను బుడ్డి. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి, కానీ ఐ థింక్ మనకి ఈ చిన్న స్పూన్లతో ఒక 2 చాలు. 2 వేనాను అంతే, ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది. ఈ మెంతికూర మొత్తం వేసేస్తున్నాను. ఓకే, మీ క్వాంటిటీ అనిపించిద్ది కానీ ఏముండదు, మనం తినేటప్పుడు బాగానే ఉంటుంది టేస్ట్. సో ఈ ఫుడ్ గ్లవ్స్ ఏంటంటే మేము యూజువలీ చేతులు పెట్టడానికి మిక్స్ చేయాలనుకున్నప్పుడు ఈ యూజ్ చేస్తామన్నమాట. సో ఇగో మేము కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాము. బట్ దీస్ ఆర్ డిస్పోజబుల్ ఫుడ్ గ్రేడ్ గ్లవ్స్. అండ్ మీరు ఏమన్నా లైక్ ఎక్కువ క్వాంటిటీలో కలపాలన్నా కూడా కలపాలి. దాని తర్వాత దీంట్లో చిల్లీస్ అన్నీ ఉన్నాయి కదా, బాగానే తర్వాత కొంచెం మంట పుడతాయి. ఎంత మనం హ్యాండ్ సోపులతో చేసినా నేను కంపల్సరీ ఫుడ్లో చేసుకుంటా. 2 కావాలా? కొన్నిటికి ఒక చాలు బుడ్డి. దాని తర్వాత పులిహార, లెమన్ రైస్ పూజలు అప్పుడు చేస్తాం కదా, ఇంక ఇది వేసుకొని కలుపుకుంటే సేఫ్. చేతులు మంట పుట్టవు అండ్ దెన్ లైక్ నీట్నెస్ కూడా. సో 2 ways అడ్వాంటేజ్. మనం ఎంత పనిలో ఉన్నా కూడా ఫాస్ట్గా కలిపేసుకుంటాం కదా బుడ్డి. అవును.
యాక్చువల్గా నేను నానబెట్టింది 2 కప్స్, కానీ ఇప్పుడు అన్ని వేసాం కదా చూడండి, ఆల్రెడీ క్వాంటిటీ చాలా అయ్యింది. నాకు తెలిసి మేము ఇప్పుడు తినొచ్చు, ఈవినింగ్ తినొచ్చు. 1 కప్ వేసుకుంటే సరిపోయిద్ది ఒకసారికి అయితే, కానీ మనం అంతంత ఎక్కువే చేసుకుంటాం కదా. ఓకే నాన్న, మొత్తం వేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లౌజ్ వేసుకుంటాను నేను. దీంట్లో మనము సాల్ట్ వేసాం కదా, కొంచెం ఆ ట్యాంగీనెస్ కోసం అని చెప్పి కొంచెం లెమన్ జ్యూస్ వేస్తాను. ఓకే, లెమన్ జ్యూస్ వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. యాక్చువల్గా చాట్ మసాలా అది వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వాడట్లేదు కదా. సో జీలకర్ర పొడి ఉంది కదా మంది, అవును ఇది అందుకని ఇంకేం అక్కర్లేదు దీంట్లో. చాట్ మసాలాలు, జీరా పౌడర్లు, ఆల్రెడీ మనం జీరా వేసాం కదా. నేను పెద్ద స్పూన్ పెడుతున్నాను, నేను తెస్తామని కాదు. 2 స్పూన్స్ అయితే సరిపోద్ది. ఓకే, అంతే, ఇది 2 పడుతుంది. ఓకే బుడ్డి, నెక్స్ట్ మిక్సింగ్ ఇంకా చేస్తున్నా. ఎవరో వస్తున్నట్టున్నారు కిందకి. నేను అలసిపోయాను, మా తొందరగా చెయ్యి. అలసిపోయావా? యా, సాయితి చూసి చూసి అలసిపోయింది అనమాట. చేసే వాళ్ళకి లేదు కానీ చూసే వాళ్ళకి ఉంటుంది. నేను బుడ్డి అలసిపోవటం. సంజన, నువ్వేమన్నా వాటర్ బాటిల్ సేల్స్ పర్సన్ అయింది? నేను చెప్పాను కదా రూమ్లో ఉన్నాయని. ఏంది రూమ్లో ఉన్నాయని చెప్పాను కదా. బాటిల్స్ చెప్పావు కానీ స్ట్రాల్ చెప్పలా. ఇంకొకటి ఉందా నాన్న? ఇంకా అంతే అయిపోయినాయి. అసలు ఈ రోజుకి సేఫ్ ఏమేమైతే. సరే అయితే నువ్వు అమ్మతో చేసాను నాన్న, దేంట్లో కావాలంటే దాంట్లో తాగుతుంటే. బుడ్డి అన్నిట్లో స్టాల్ ఉన్నాయి. అదే అన్నాను, వాటర్ బాటిల్ సంగతి చెప్పా. నాకు తెలిసి ఈ టేబుల్ మీద, స్టడీ టేబుల్ మీద ఒకసారి, బెడ్ పక్కన ఒకటి, అట్లా అటు ఒకటి ఇటు ఒకటి ఉండేటట్టున్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ తాగటానికి. రూమ్లో ఒక కార్నర్కి ఒక్కొక్క వాటర్ బాటిల్. 5:30 కొనుక్కున్నాను మా. 5:30 కాదు, మొన్న కూడా చాలాసేపు అనుకున్నావు కదా. మొన్న యాక్చువల్గా నాకు ఇండియా నుంచి మాట్లాడుతున్నాను, ఇండియా కాల్. మొన్న కూడా 5 AM వరకు ఉన్నాను. ఏం నాన్న అది అంత? అవును, ఎందుకంటే నాకు అది ఈవెంట్ అది మొత్తం ఉంది కదా. ఫైనల్స్ అట్లా చదువు. ఫైనల్స్ ఈవెంట్ ఉంది, దాని తర్వాత రీసెర్చ్ మొత్తం చేయాలి వెన్స్డే లోపల. అబ్బో, సో అది చాలా పని. కొంచెం రిలాక్స్ అవునాను, మరి అంతంత చేయమాకండి పని. డేస్ లాగా పెట్టుకున్నాను నేను, మొత్తం ఈవెంట్ పైన డెడికేట్ చేశాను. మనం షాపింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా పాపం ఇంట్లో కూడా వీడియోస్ లో కూడా సంజన మెయిన్ రీజన్ అదే అనమాట. నాకు ఏదన్నా వీలున్నప్పుడు వస్తాను, కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనింది. సరేలే నాన్న, ఈ 1 వీక్ కొంచెం ఫైనల్స్ ఉన్నాయి కదా అనుకున్నా. నిన్న వచ్చింది, నిన్న మొత్తం అది షాపింగ్, దాని తర్వాత బడ్జెటింగ్, అది మొత్తం నిన్న అయిపోయింది. ఫైనల్ అయిందిగా మీకు ఇంకా. యా, అండ్ దెన్ ఈ రోజేమో మొత్తం రీసెర్చ్ చేయాలి. సో ఇది నేను దావతలు చేసుకుంటాను. ఓకే, ఇదిగో పెద్ద అంతా మిక్స్ చేసేసాను, అంతా రెడీ అయింది. ఇప్పుడు సంజన ఎప్పుడన్నా చేసుకోవాలనుకోండి, ఇది వీడియోలో చూడాల్సిందే, అంతే కదా. అది మన పీనట్ మిక్చర్, చిల్లీస్, పొటాటో, సాబుదానా, మేతి. ఓ ఫాస్ట్గానే చెప్పింది బుడ్డి. లెమన్ జ్యూస్, సాల్ట్, అంతేగా మనం వేసింది. అంతే పెద్ద, బాగానే చెప్పావే. నాకు తెలుసు నువ్వు ఎప్పుడైనా సాబుదానా చేస్తే దాంట్లో పీనట్ మిక్చర్, అందుకని కొనుక్కున్నా. ఇంకా అయిపోయింది. ఐస్ క్రీమ్స్ అయితే ఐస్ క్రీమ్ సండే చేసిమంటావు నీకు. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ సండే కరెక్ట్గా బుడ్డి, ఈరోజు సండేనే. ఇదేదో బాగుంది, మమ్మీతో మన నా రెసిపీతో పాటు వీళ్ళు కూడా ఒక రెసిపీ చేసుకునేటట్టున్నారు. ఏంది బుడ్డి, ఐస్ క్రీమ్ సండే అంటే కావాలా, మండే కావాలా? సండేనే బెటర్, నువ్వు సేఫ్ సండే. చెప్పు, ముందర ఐస్ క్రీమ్ తింటావా, ఇది తింటావా? ఐస్ క్రీమ్ తినైతే సంజన చేసి ఇస్తుంది. పెద్ద ఓ పని చెయ్యి, నేను ఓ పని చేస్తాను. ఇవి మీకు ఆ గుంట పునుగులు లాంటి ఎలా పెడతానో చూపిస్తాను ఒకసారి. అవి అయ్యేసరికి సంజన ఐస్ క్రీమ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి పెట్టేస్తాను నాన్న, ఓకే, అప్పుడు అయిపోద్ది కదా పని. ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడైనా ఇంతే నేను. ఈ సాబుదానా వడలు బేసిక్లీ రైట్. సాబుదానా వడలు డీప్ ఫ్రై కాకుండా. దాని తర్వాత వడల్లో అయితే నేను మెంతికూర వేయరు నాన్న ఎవరు. నేనైతే మెంతికూర వేస్తాను. బాగుందా పెద్ద, మొన్న నేను లాస్ట్ వీక్ లో చేసి పెట్టాను. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది, అందుకనే ఈ వీక్ చూపిద్దాం అనుకున్నాను మీకు. అందుకే వీళ్ళే చెప్పారనమాట, మమ్మీ ఇదే చేద్దాం ఈ వీక్ అంటే. సరేనా నాన్న, యాక్చువల్గా ఈ ప్యాన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేము ఏ రేంజ్లో ఈ గుంట పునుగులు వేస్తూ ఉంటాము అని. నేను మన లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా ఇది. ఓ వావ్, అప్పుడే అట్లా అయిపోయింది. అప్పుడే ఇలా అయిపోయింది దాని పరిస్థితి. అది కావాలా? ఆయిల్ కావాలి కదా నాన్న. ఓకే, చాలా చాలు నాన్న, చాలా కొంచెం చాలు, అసలు అంత కూడా అవసరం. పెట్టేసావు కదా చాలు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాన్న, బాల్ లాగా అలా పెట్టను, ఇంత తీసుకొని చిన్న లెమన్ అంత. మన ఇది చిన్నది యాక్చువల్గా, మరీ పెద్దది కాదు. గుంట పునుగుల సైజ్ బట్టి తీసుకోవాలి బేసిక్లీ. అంతే, సైజుని బట్టి తీసుకొని రౌండ్గా పెట్టను నేను, కొంచెం ఇలా ఫ్లాట్గా అంటాను అనమాట. రౌండ్గా అంటే అది ఇంకా బాల్ లాగా కనిపిస్తుంది. ఇట్లా అంటే మీకు చూడండి ఈవెన్ గా అవుతుంది కదా, కుకింగ్ ఈవెన్ గా అవుతుంది.
సరే ఒక పని చేద్దాం నాన్న, నేను ఇది లిడ్ పెట్టేస్తా. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం మనం పెట్టుకున్న తర్వాత లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసి హీట్ ఇట్లా మీడియంలో ఉంచేస్తాను. అంతే, అవి కుక్ అవుతాయి. ఒక 5 minutes టైం చూసుకున్నా తెలుస్తుంది పెద్ద నాన్న అయిపోతాయి. ఓకే, ఒక 5 minutesలో తీద్దాం. ఇంకా మీరు చూస్తుంటే పైన కూడా నేను ఇంకా ఆయిల్ ఏం వేయలేదు, ఫ్లిప్ చేస్తున్నాను. పిల్లలకి ఏంటంటే ఇలా క్రిస్పీగా ఉంటే బాగా ఇష్టం అనమాట. సో నేను ఇంకా ఇట్లానే బాగా కుక్ అవుతాయి అని ఇలానే పెట్టుకుంటాను. ఐ మీన్ ఆబ్వియస్లీ కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టు కుక్ చేసుకోవచ్చు, రైట్? కొంచెం తక్కువ కావాల్సిన తక్కువ. అవును, బట్ మాకైతే ఇట్లా నచ్చింది, క్రిస్పీగా బాగుంది. ఎస్పెషల్గా సాయితీకి అయితే ఇంక ఇది ఇలానే ఉండాలి. సంజన కూడా ఇలాంటి వాటిలో ఇట్లానే తింటుంది. ఈవెన్ దోశలైనా యా, దోశలు క్రిస్పీగా ఉండాలి, బాగుండాలి. ఇప్పుడు కావాలనుకుంటే పైన కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. నాకు ఇంత ముందర సాఫ్ట్ దోశలు నచ్చాయిమా, బట్ సాయితి నన్ను మార్చేసింది కదా, చిన్నప్పుడు తినేదానివి. అదే. ఇప్పుడైతే ఇద్దరికి ఇంకా ఇది craving for you. నా డ్రీమ్స్లో మొత్తం నువ్వే కనిపిస్తావు. ఐస్ క్రీమ్ ఎస్, నన్ను కొత్త పాట పాడుతున్నావు. అది ఉంది కదా సాంగ్ ఏదో ఉంది, దాని నా ఓన్ వర్షన్. ఓకే. ఇది సాయితి ఐస్ క్రీమ్ సండే కోసం. అది ఇష్టమైనవి వచ్చినప్పుడు అట్లా సాంగ్స్ వస్తుంటాయి. ఓకే, అదేది ఇది సాబుదానాతో ఇంకొక రెసిపీ కూడా చేసాం కదా మమ్మీ, కిచిడి. యా, I think that was one of our first recipes, right? యా, సో అది మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాం, మీరు కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. అదేంటంటే ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేసుకోవచ్చు. ఇది ఏంటంటే గుంట పునుగులు లైక్ కొన్ని మీ పాన్ అంత ఉంటుందో అంతేగా చేసుకోగలది. ఇది కలర్ కూడా చూడండి, లోపల చేంజ్ అయిపోయింది. మనం మేతి అది ఎక్కువ వేసాం కదా. Yeah. చాలా ఫ్రెష్గా ఉంది మేతి వేసాలకి. మళ్ళీ రాయితాలు అన్నీ వేసుకున్నాం కదా, అది తినేటప్పుడు కూడా బాగుంటుంది మనకి, కొంచెం క్రంచీగా అట్లా క్రిస్పీగా, బట్ లోపలేమో సాఫ్ట్గా. ఇట్ టేస్ట్ రియలీ రియలీ గుడ్. మొత్తం కుక్ అయిపోయింది కదా నాన్న లోపల కూడా. యా, నాకేం చెప్పడానికి లేదు, బికాజ్ టేస్ట్ అయితే బాగుంది. సంజన విడిగా పీనట్స్ అయి తినదు, కానీ వీటిలో ఉంటే తింటది. ఈవెన్ పులిహారలో ఉన్న తీసేస్తుంది మళ్ళీ కదా. అవును, ఇదైతే చాలా చాలా పర్ఫెక్ట్. ఈవెన్ లైక్ లంచ్ బాక్స్ కానీ తీసుకెళ్ళచ్చు, మీకు కొంచెం మెత్తగా ఉన్న మేము తినగలుగుతాం. లంచ్ బాక్స్కి టేస్ట్ ఇలానే ఉంటాయి, కానీ కొంచెం మెత్తబడిపోతాయి. ఇది అనుకో బాగా క్రిస్పీ. మనము దీంట్లో యాక్చువల్గా రైస్ ఫ్లోర్లో అలా ఏం వేయలేదు కదా, జస్ట్ బైండింగ్ ఇదే వాడాము అంతే. ఇక ఆ రైస్ ఫ్లోర్ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంచుతుంది, అది మెయిన్. అంతే, బాగుంది టేస్ట్. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే డెఫినెట్లీ లెట్ us know down in the comment section below. చాలా మంది మా రెసిపీస్ ట్రై చేసి మీకు నచ్చినాయి అని చెప్తున్నారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కొంతమంది ఏం అడుగుతున్నారంటే ఇంకా ఎక్కువ రెసిపీస్ చూపియండి, ఓన్లీ మమ్మీతో మండే కాకుండా అంటున్నారు. అందుకే ఇప్పుడు సంజన సండే. యా, ఏంటంటే బేసిక్లీ రెసిపీస్ మేము ఎప్పుడు చూపించినా కూడా ఎక్కువ డీటెయిల్డ్గా చూపించడం ఇష్టపడతాము. అండ్ అందుకనే మేము వీకెండ్స్లో ఫిల్మ్ చేసుకుంటాం అనమాట. మేము ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా వీక్ డేస్లో అనుకున్నాము, యాక్చువల్గా వీక్ డేలో ఒకటి చేసేసుకున్నాము, వీకెండ్ కొంచెం, కానీ అవ్వలేదు అస్సలు. ఈ రోజు కూడా సండే రోజు చేస్తున్నాము. యా, ఇంకా ఆ రోజు అంతా చేయాలంటే కొంచెం మొత్తం రెసిపీ చూపించాలి అని మెయిన్ థింగ్ క్లియర్గా. సో అందుకనే మేము రెసిపీస్ లైక్ యూజువలీ వీక్లీ వన్సే పోస్ట్ చేయగలుగుతాం మేము, బట్ మధ్యలో ఏమైనా పోస్ట్ చేసినా మీకు డెఫినెట్గా తెలిసిద్ది, ఎందుకంటే మేము రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తాం యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్. సో మీరు కూడా మా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చెక్అవుట్ చేయాలన్నా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మా లింక్ ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ అవర్ నెక్స్ట్ వన్. బాయ్. Se acabó. Free drinks in the house.